నిన్న కొట్టు సత్యనారాయణ అనే మాజీ ఎమ్మెల్యే నోటికి ఎంత అంత మాట్లాడుతున్నాడు. అతని జీవితంలో అతను దానం అంటే ఏంటి తెలియదు. 10,000 రూపాయలు నాకు ఇచ్చాను అంటున్నాడు. నేనే ఆడికి 25,000 ఇచ్చాను. అసలు ఆడి జీవితం స్టార్ట్ అయింది మా దగ్గర. నేను తోటగొప్పి లేకపోతే కొట్టు సత్యనారాయణ లేడు. హరిరామ్ జోగి గారు కాళ్ళు పట్టుకుని హరిరామ్ జోగి గారికి దెబ్బేసిన వ్యక్తి కొట్టు సత్యనారాయణ. మార్కెట్లో సైటు ఇతని హయాంలో ఆడ కొడుకు పేరు పన్ను వేయించుకున్నది నిజం కాదని అడుగుతున్నాను. నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు. ఫ్లైఓవర్లో ఎంత శాంక్షన్ అయింది? 18 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ఫ్లైఓవర్లో 34 కోట్లు బిల్లు ఇప్పించి దాంట్లో నువ్వు 5 కోట్లు తీసుకుని నువ్వు ఇల్లు కట్టుకున్న సంగతి ఊరందరికీ తెలుసు. ఆ ఫ్లైఓవర్ పూర్తి చేసావంటే బిజీ చేసి వదిలేసావు, దాంట్లో డబ్బులు తీసుకున్నావు. మరి గ్రావెల్ రోడ్లు తప్ప నువ్వు మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా అని అడుగుతున్నా. మేము తీసుకొచ్చిన ఇండోర్ స్టేడియం కానీ స్విమ్మింగ్ పూల్ కానీ ఏదైనా ఒక అభివృద్ధి పని శంకుస్థాపన చేసినప్పుడు దాన్ని పూర్తి చేయవలసిన బాధ్యత తదుపరి శాసనసభ్యుడికి ఉంటుంది. అది పక్కనెట్టి దాన్ని ఏం చేయకుండా ఉన్న వ్యక్తి నువ్వు. రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని మా టైంలో అమృత్లో శాంక్షన్ చేయించాం, దాన్ని పూర్తి చేసావని అడుగుతున్నా. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిమిత్తం డబ్బులు తీసుకుని నువ్వు కొబ్బరికాయ కట్టి ఊరంతా తవ్వి వదిలేస్తే నేను అవన్నీ పూడిపించిన సంగతి ప్రజలందరికీ తెలుసు. దాంట్లో నువ్వు తీసుకున్న డబ్బులు లంచాలకు కక్కుతుపడి అది సర్వనాశనం చేసిన ఘనత నీకు దక్కుద్ది. ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసావు నువ్వు గడిచిన 5 సంవత్సరాల్లో. కేవలం నీ డబ్బు కోసం, నీ కుటుంబం బాగుపడటం కోసం చేసి ఇవాళ నా మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నావు. ఆరోపణలు ఎన్నైనా చేస్తారు. ఈ వైసీపీకి గత్యంతరం లేక అందరు ఎమ్మెల్యేల మీద, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, జక్కమూడి రాజా మాట్లాడిన ఒక రెచ్చగొట్టి ధోరణిలో మేము కూడా బతుకున్నాం అని చెప్పుకోవడం విధంగా మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇరిటేట్ చేస్తే అభివృద్ధిని ఆపే విధంగా నువ్వు మాట్లాడే మాటలకి నేను ఎక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి లేదు. వెంకటేష్ రెసిడెన్సీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? దాంట్లో మున్సిపాలిటీ ఆస్తి ఎంత ఉందో నువ్వు చెప్పాలా.